థ్యాంక్ యూ సో మచ్ గైస్. పార్ట్ 1కి చాలా సపోర్ట్ చేశారు. ఇది పార్ట్ టూ వచ్చేసి డిశ్చార్జ్ ఇవన్నీ చేస్తున్నాము. సో నెక్స్ట్ డిశ్చార్జ్ కాబట్టి ఆ ప్రాసెసింగ్ అవన్నీ మేము ఇంకా అన్నీ సర్దుకోవడం ఇవన్నీ కోసం మాట్లాడుకుంటున్నాము. మా పిన్ని, మా మమ్మీ, మా తమ్ముడు అండ్ ఇంకా అక్కని అమ్మమ్మ ఫ్రెష్ చేయించేసి ఇంకా మొత్తం అక్కకైతే జడ అన్ని మా మదర్ వేస్తున్నారు. నేనైతే పర్సనలీ ఈ హాస్పిటల్ అయితే ఎవరికి సజెస్ట్ చేయను, నన్ను అడిగితే సరే. ఎందుకంటే మేము చాలా మనీ ఖర్చు పెట్టాము, బట్ అంతే ఏమీ రెస్పాన్స్ అంతా ఏం బాగాలేదు. సో నాకు తెలిసి ఫెసిలిటీస్ అయినా ఇవన్నీ గొప్పగా అక్కడ అంత ఏం లేదు. సో నేనైతే సజెస్ట్ చేయను అంతే. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఇంకా అక్క వాళ్ళు ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేలోపు చిన్న డెకరేషన్, మాకు తోచినంత చిన్న డెకరేషన్, ఎక్కువ కూడా కాదు, పాప ఇబ్బంది పడకూడదు అని అక్కడ LKA అని రాశాను. L మీన్స్ లావణ్య, K మీన్స్ కీకు, A మీన్స్ అవినాష్. కీకు అంటే మేము మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పెట్టుకున్నాము, లోపల ప్రెగ్నెంట్గా పాప ఉన్నప్పుడే నిక్ నేమ్ అనేది పెట్టుకున్నాం కీకు అని. సో ఇంకా పూర్తి పేరు పెట్టాం కాబట్టి ఇంకా అలాగా నిక్ నేమే రాశాను, వెల్కమ్ కీకు అని. చిన్నగా ఇలాగా నేను మా అత్త కలిసి డెకరేట్ చేశాము. సో నైట్ టైం కదా వాళ్ళు వచ్చేటప్పటికి, సో అందుకని చెప్పేసి చిన్నగా ఇలా అయితే సెలబ్రేట్ చేయాలి. దానికి పాపకు కూడా ఇబ్బంది అవ్వకూడదు అండ్ అక్క కూడా కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి, సో తను ఇలాగ గడప నుంచి రావడగానే తన పాదాలు ఉండాలని చెప్పి ఆ సైడ్ అంతా డెకరేట్ చేశాను. వచ్చేసింది నా ప్రిన్సెస్, వెయిటింగ్ అయితే అయిపోయింది, అది వచ్చేసింది. చాలా బెస్ట్ మూమెంట్స్. పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా అక్కడ మా పప్పి కూడా అరుస్తుంది. సో అలాగా అది అసలు మా బావ దగ్గర నుంచి రావట్లేదు. అంటే ఫాదర్స్ ఎంత అటాచ్మెంట్ ఉంటారో డాటర్స్కి ఇదే, ఎందుకంటే అది అసలు మా బావతోనే ఉందండి, వాళ్ళ ఫాదర్తోనే. చాలా లవ్లీ మూమెంట్స్ ఇవన్నీ. అండ్ మేము ఏంటంటే కలర్ అయితే రాస్తున్నాము పాదాలకి. సో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది అని చెప్పి కొంచెం బాధగానే వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మేము వెంటనే దీన్ని హాస్పిటల్లో బాక్స్లో పెట్టేయాల్సి వచ్చింది. జాండీస్ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చినాయి. మేము వెంటనే తీసుకొచ్చిన ఒక 10-15 మినిట్స్ వెంటనే మళ్ళీ మేము బాక్స్లో పెట్టేసాం. అప్పుడు చాలా బాధపడ్డాము, వచ్చింది వెంటనే వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఏడ్చాము అందరం. సో ఆఫ్టర్ అది 2 days తర్వాత మా ఇంటికి వచ్చింది మళ్ళీ బాక్స్లోంచి వచ్చాక. కానీ అదంతా చాలా పెయిన్ఫుల్. అండ్ ముందుగానే అందరూ చూసుకోండి, హాస్పిటల్లో ఉన్నప్పుడే చాలా మంచిది అది. హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోండి అందరూ. అండ్ ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుంది. అసలు మా బావకి ఫస్ట్ టైం అంటే క్యారీ చేయడం, మా అక్కకి కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా మా మదరే తీసుకొని పెడదాము అని చెప్పేసి మా మమ్మీకి ఇచ్చారు బావగారు. సో ఇంకా డిస్కషన్ అంతా అక్కడ జరుగుతుందన్నమాట. నా చిన్న తల్లి పాదాలు పెడుతుంది. పాదాలు ఎంత బాగున్నాయో అసలు, చాలా క్యూట్గా ఉన్నాయి దాని పాదాలు, చిన్నగా. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. నీ చెంతే 2 చెవులుంచి బయలెల్లనా, ఏ మాట నీ నోట మోగించినా వెను. సో దాని పాదాలు అయితే పెట్టేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
అండ్ ఇప్పుడు దాంతో ఉంటుంటేనే హ్యాపీనెస్ వేరే. ఇంకా కిడ్స్ ఉన్న ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎవ్రీ మూమెంట్. ఆ పాదాలు అది ఉన్న క్లాత్ మొత్తం మేము దాచన్నమాట. సో దానికి మళ్ళీ లెగ్స్ అనేది వాష్ చేసేసి మళ్ళీ దాన్ని వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి కొంచెం హడావిడిగా జరిగింది. ఏం జరిగినా మన మంచికే అని సర్దిద్దుకోవాలి, సరిపెట్టుకోవాలి కూడా అని చెప్పి నా ఒపీనియన్ అది పర్సనల్గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.